ఐపీఎల్ 2024 49వ మ్యాచ్లో సిఎస్కే మరియు పీబీకేఎస్ జట్లు తలపడబోతున్నారు. అంటే ఈ మ్యాచ్ అయితే ఈరోజు చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో విజయం అయితే ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మ్యాచ్లో ఆడబోయే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య ఉన్న టాప్ 5 ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 5 జానీ బెయిర్స్టో వర్సెస్ దీపక్ చహర్. ఇదైతే పవర్ ప్లేలో ఉండబోయే ఒక క్రూషియల్ బ్యాటిల్. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే బెయిర్స్టో ఒక సెంచరీ కొట్టాడు. సో అతను కనుక సిఎస్కే టీం త్వరగా అవుట్ చేయకపోతే ఖచ్చితంగా చాలా డ్యామేజ్ చేస్తాడు. మెయిన్లీ దీపక్ చహర్ లాంటి బౌలర్ పవర్ ప్లేలో బాల్ ఎక్కువగా స్వింగ్ చేస్తాడు కాబట్టి బెయిర్స్టోని ఎర్లీగా అవుట్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇప్పటివరకు చూసుకుంటే దీపక్ చహర్ బెయిర్స్టోని కొంతవరకు స్ట్రగుల్ చేశాడు. వీళ్ళిద్దరు తలపట్టి 5 ఇన్నింగ్స్లో 26 బాల్స్ వేసి 30 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో బెయిర్స్టోని ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో చూడాలి మరి పవర్ ప్లేలో ఈసారి వీళ్ళిద్దరి మధ్య జరగబోయే బ్యాటిల్లో ఎవరు పైచే సాధిస్తారనేది. నెంబర్ 4 ప్రభ్ సింగ్ వర్సెస్ తుషార్ దేశ్పాండే. ఇది కూడా పవర్ ప్లేలో ఉండబోయే మరో హై వోల్టేజ్ బ్యాటిల్. మెయిన్లీ ప్రభ్ సింగ్ లాస్ట్ మ్యాచ్ పవర్ ప్లేలో వివచ్చమైన బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్లీ బెయిర్స్టోతో పోల్చుకుంటే ఇతను ఇంకా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. సో సిఎస్కే టీం ప్రభ్ సిమ్రాన్ని కూడా తొందరగా అవుట్ చేయాలి. మెయిన్లీ అతనికి తుషార్ దేశ్పాండే చాలా మంచి మ్యాచ్అప్ అవుతాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అతను ఎస్ఆర్హెచ్ పవర్ హిట్టర్స్ని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. పవర్ ప్లే లోపల వాళ్ళని అవుట్ చేసి సిఎస్కే విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. సో ఈ మ్యాచ్లో కూడా తుషార్ దేశ్పాండే మళ్ళీ అలాంటిది రిపీట్ చేయగలగాలి. పంజాబ్ యొక్క ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి చాలా మంచి స్టార్ట్ వస్తుంది. బట్ ఎన్ని యంగ్స్టర్స్ మధ్య చూసుకుంటే ఇప్పటివరకు ఒక్కసారి మాత్రమే బ్యాటిల్ జరిగింది. అండ్ ఒక్క బ్యాట్లో 6 బాల్స్ అడిగిన ప్రభ్ సింగ్ అవుట్ కాకుండా 9 పరుగులు చేశాడు. బట్ ఎనిమిసారి చూసుకుంటే వాళ్ళ ఫామ్ చాలా మంచిగా ఉంది కాబట్టి ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 3 శివం దుబే వర్సెస్ కైగిసో రబాడా. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఉండిపోయి మోస్ట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మెయిన్లీ దుబే చూసుకుంటే ప్రతి మ్యాచ్లో కూడా పవర్ హిట్టింగ్ చేస్తూ చాలా ఎక్కువ రన్స్ కొడుతున్నాడు. ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలర్ని కూడా బాగా కౌంటర్ చేశాడు. కానీ మ్యాచ్లో చూసుకుంటే దుబే రబాడా లాంటి ఒక ఐపీఎస్ ఉన్న బౌలర్ని ఫేస్ చేయాలి. మెయిన్లీ రబాడా షార్ట్ బాల్ని చాలా ఎఫెక్టివ్గా వాడతాడు. అయితే దుబేకు పాజిటివ్ ఏంటంటే రబాడా లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ ఇచ్చాడు. మెయిన్లీ ప్రజెంట్ అతని ఫామ్ అంత మంచిగా లేదు. బట్ ఎన్నో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం రబాడాకు దుబే మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 27 బాల్స్ వేసిన అతను 33 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ దుబేని 2 టైమ్స్ అవుట్ చేశాడు. దీంతో ఖచ్చితంగా మరోసారి వీళ్ళిద్దరి మధ్య మిడిల్ ఓవర్స్లో ఒక హై వోల్టేజ్ బ్యాటిల్ చూసే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 2 శశాంక్ సింగ్ వర్సెస్ మతీషా పత్రానా. ఇదైతే డెత్ ఓవర్స్లో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీబీకేఎస్ టీంలో ప్రజెంట్ బెస్ట్ ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ శశాంక్ సింగ్. అట్ ది సేమ్ టైం సిఎస్కే టీంలో బెస్ట్ ఫామ్లో ఉన్న బౌలర్ మతీషా పత్రానా. మిగిలిన తన యార్కర్స్తో అపోనెంట్ను వణికిస్తున్నాడు. సో ఖచ్చితంగా ఇద్దరి మధ్య అయితే మ్యాచ్లో ఒక మైండ్ బ్లోయింగ్ బ్యాటిల్ ఉండబోతుంది. మెయిన్లీ పత్రానా కనుక శశాంక్ను తొందరగా అవుట్ చేయగలిగితే పీబీకేఎస్ టీంకి అంత మంచి ఫినిషింగ్ టచ్ రాదు. అండ్ ఆల్సో అతను అశుతోష్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో మరోసారి సిఎస్కే టీంకి పత్రానా చాలా కీ రోల్ ప్లే చేసే అవకాశాలు ఉన్నాయి. మెయిన్లీ ఇప్పటివరకు చూసుకుంటే ఇద్దరు ప్లేయర్స్ మధ్య ఒక్కసారి కూడా బ్యాటిల్ జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం తలపడబోతున్నారు. చూడాలి మరి ఈ మ్యాచ్లో పంజాబ్ ఫినిషర్స్ పత్రానా థ్రెట్ని ఎలా కౌంటర్ చేస్తారనేదే. నెంబర్ 1 రుతురాజ్ గైక్వాడ్ వర్సెస్ హర్షదీప్ సింగ్. ఇది కూడా పవర్ ప్లేలో ఉండిపోయి ఒక మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. మెయిన్లీ సిఎస్కే క్యాప్టెన్ లాస్ట్ 2 మ్యాచెస్లో కలుపుకుని 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఎస్పెషల్లీ చెన్నై చెపాక్ పిచ్ మీద అతనికి చాలా మంచి రికార్డు ఉంది. సో గైక్వాడ్ కనుక సెట్ అవనిస్తే ఖచ్చితంగా చాలా పెద్ద డ్యామేజ్ చేస్తాడు. మెయిన్లీ పీబీకేఎస్ టీం అతని పవర్ ప్లే లోపల అవుట్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఇచ్చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ వెపన్ హర్షదీప్ సింగ్. సో ఈ సీజన్లో అతనైతే పవర్ ప్లేలో కొంతవరకు మెరుగైన బౌలింగ్ చేస్తున్నాడు. అఫ్కోర్స్ తన బెస్ట్ ఫామ్లో అయితే లేడు. బట్ స్టిల్ అతనికి అయితే గైక్వాడ్ మీద చాలా మంచి రికార్డు ఉంది. వీళ్ళిద్దరు 5 ఇన్నింగ్స్లో తలపడితే 34 బాల్స్ వేసిన అతను 37 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో గైక్వాడ్ని 2 టైమ్స్ అవుట్ కూడా చేశాడు. ఈవెన్ హర్షదీప్ సింగ్ శివం దుబే మీద చూసుకున్నా చాలా మంచి రికార్డు ఉంది. అతను కూడా 2 టైమ్స్ అవుట్ చేశాడు. సో ఈ మ్యాచ్లో అయితే పీబీకేఎస్ టీంకి హర్షదీప్ సింగ్ చాలా కీ బౌలర్ కాబోతున్నాడు. చూడాలి మరి సిఎస్కే బ్యాట్స్మెన్ అతను ఎలా కౌంటర్ చేస్తారనేది. సివిగేస్ సిఎస్కే మరియు పీబీకేఎస్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో ఉన్న టాప్ ఇంట్రెస్టింగ్ ప్లేయర్ బ్యాటిల్స్. మరి వీటిలో మీరు ఏ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్ వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.